వెల్కమ్ టు అమ్మోస్ ఎడ్యుకేషనల్ టెక్. ప్రీవియస్ వీడియోలో మనం ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ చెప్పుకున్నాం. నౌ విల్ డిస్కస్ అబౌట్ ద డెటర్మినెంట్స్. డెటర్మినెంట్ అంటే ఏంటి చూద్దాం. సో ద డెటర్మినెంట్ ఆఫ్ ఏ 2x2 స్క్వేర్ మ్యాట్రిక్స్ A1 B1 A2 B2 is denoted by A1 B1. సో ఇక్కడ మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ లాగా ఉంది, బట్ ఇక్కడ మనకి ఏంటంటే డెటర్మినెంట్ అంటే ఇలా డినోట్ చేస్తామండి. A1 B1 A2 B2. సో 2 లైన్స్ మిడిల్లో ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ A1 B2 minus B1 A2 అంటే క్రాస్ మల్టిప్లికేషన్ డయాగ్నల్స్ అని A1 B2 minus B1 A2. సో A1 B1 A2 B2 మనం ఇలా రాసుకుంటాం అంటే క్రాస్గా A1 B2 minus B1 A2. మనం ఇంతకుముందు మ్యాథ్స్ చేసిన డెటర్మినెంట్ అంటే AD మైనస్ BC అనేవాళ్ళం. అంటే సపోజ్ ABCD అనుకుంటే AD మైనస్ BC. అలాగే ఇక్కడ మనకి A1 B2 మైనస్ B1 A2. సో జనరలీ ద డెటర్మినెంట్ రిప్రజెంటెడ్ బై మాడ్యులస్ ఆఫ్ A ఆర్ det A అలా డినోట్ చేస్తాం. నోట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈస్ నాట్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ వీ కెనాట్ అసోసియేట్ డెటర్మినెంట్ విత్ ఇట్. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే మాత్రమే చేస్తాం, స్క్వేర్ మ్యాట్రిక్స్ కాకపోతే చేయలేం. సో కూర్చోండి డెటర్మినెంట్స్ ఆఫ్ థర్డ్ ఆర్డర్. సో ప్రీవియస్గా మనం చూసింది ఏంటంటే సెకండ్ ఆర్డర్ చేసాం. అంటే సెకండ్ ఆర్డర్ అంటే 2x2 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం. థర్డ్ ఆర్డర్ సో ద డెటర్మినెంట్ ఆఫ్ 3x3 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ సపోజ్ ద వాల్యూస్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఈజ్ డినోటెడ్ బై. సో వాటిని డెట్ లోపల డినోట్ చేస్తాం అండ్ ఈజ్ కాల్డ్ డెటర్మినెంట్ ఆఫ్ థర్డ్ మ్యాట్రిక్స్. సో ఇలాంటి మనం ఎలా చేయాలి అంటే A1. సో A1 అనేది ఇక్కడ కదండి మనకు ఉండేది. సో ఆ రో మొత్తంని ఆ కాలం మొత్తంని తీసేస్తే రిమైనింగ్ టర్మ్స్ ఏవైతే అవి ఉన్నాయో అవి రాసుకుంటాం. సో B2 C2 B3 C3. సో A1 అంటే ఈ కాలము ఈ రో అంతా తీసేస్తాం, రిమైనింగ్ టర్మ్స్ ఈ బాక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అది రాసుకుంటాం. నెక్స్ట్ మైనస్ B1 అంటే సెకండ్ రో సెకండ్ కాలం తీసేస్తాం. సో సెకండ్ రో సెకండ్ కాలం. సో రిమైనింగ్ టర్మ్స్ A2 C2 A3 C3 ప్లస్ C1. సో C1 అంటే ఆ రో మొత్తం ఆ కాలం మొత్తం తీసేస్తాం. సో ఇప్పుడు ఏం మిగులుతుంది మనకి A2 B2 A3 B3. సో తర్వాత మనకి ఇప్పుడు 2x2లో కన్వర్ట్ అయిపోయింది కదండి. సో A1. సో ఇక్కడ మనకి క్రాస్ మల్టిప్లికేషన్ B2 C3 మైనస్ C2 B3 మైనస్ B1 A2 C3 మైనస్ C2 A3 ప్లస్ C1 A2 B3 మైనస్ B2 A3. ఇలా మనం 3x3 మ్యాట్రిక్స్ ఉంటే డెటర్మినెంట్ ఎలా కనుక్కోవడం అనేది అంటే 2x2లో కన్వర్ట్ చేసుకుంటూ వస్తామండి. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూద్దాం. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ HBF GFC by using the Laplace expansion expanding by third row. సో థర్డ్ రో అని అన్నాడంటే చూడండి ఇది రో 1 రో 2 రో 3. సో మనకి రోస్ ఇస్తాడనమాట క్వశ్చన్లో ఇస్తే. సో అలాగే థర్డ్ రోకి ఎక్స్పాన్షన్ చేస్తున్నాం. థర్డ్ రో అంటే మనం ఈ ఫస్ట్ ఈ లెటర్ తీసుకుంటాం. సో G తీసుకుంటే ఈ లెటర్ ఉన్న టర్మ్లో కాలంని రోని ఎలిమినేట్ చేస్తాం. సో రో కాలం తీసేస్తే మనకి ఏం మిగిలిందన్న HGBF. అదే కదా మనకి ఉండేది HGBF మైనస్ F. సో ఈ రో మొత్తంని ఈ కాలం మొత్తం తీసేస్తాం. రిమైనింగ్ టర్మ్స్ మనకి ఏమన్నా AGHF ప్లస్ C ఇంటూ. సో ఈ రో అంతా ఈ కాలం అంతా తీసేస్తాం. రిమైనింగ్ టర్మ్స్ మనకి ఏమన్నా AHHB. సో G ఇంటూ. సో ఇక్కడ కూడా మనం క్రాస్ మల్టిప్లై చేస్తాం. HF మైనస్ GB మైనస్ F ఇంటూ AF మైనస్ GH ప్లస్ C ఇంటూ AB మైనస్ H². ప్రీవియస్గా ఎలా చేసామో అలాగే క్రాస్ మల్టిప్లై చేస్తాం. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తాం. GHF మైనస్ G²B మైనస్ AF² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో FGH ప్లస్ CAB మైనస్ CH². సో GHF రెండు ఉన్నాయి. సో 2GHF ప్లస్ ABC మైనస్ AF² మైనస్ G²B మైనస్ CH². సో అవన్నీ ఆర్డర్గా రాసుకుంటున్నాం. నెక్స్ట్ సేమ్ అలాగే ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి ఇవి కోఫాక్టర్స్ అంటాం అనమాట. మనం కోఫాక్టర్స్ అంటే ఏంటనేది నెక్స్ట్ చూద్దాం మనం. బట్ ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ ప్లస్ ఫస్ట్ రో అయితే, సెకండ్ రో అయితే మైనస్ ప్లస్ మైనస్, థర్డ్ రో అయితే ప్లస్ మైనస్ ప్లస్. ఇవి డైరెక్ట్గానే గుర్తుపెట్టుకోవచ్చు, లేదు ప్రాక్టికల్గా చేయాలంటే మనం కోఫాక్టర్స్ కనుక్కునేటప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అనేది. సో చూడండి ఎక్స్పాండింగ్ బై సెకండ్ రో. సో సెకండ్ రో అంటే ఈ రోనే కదండి, ఈ రో మొత్తంని ఎక్స్పాండ్ చేస్తున్నాం. సో అప్పుడు మనం ఫస్ట్ 2 తీసుకుంటాం. సో సెకండ్ రో అంటే మనకి ఏమొస్తుందండి ఇక్కడ సింబల్ చూడండి మైనస్ ప్లస్ మైనస్ కదా. సో -2 తీస్తే సో ఈ రో మొత్తం ఈ కాలం మొత్తం తీసేస్తే మనకి ఏమొస్తుంది 2 5 4 12. నెక్స్ట్ సో 8
సో -1. సో ఈ రో ఈ కాలం మొత్తం తీసేస్తే మనకు 2 9. సో ఈ రో ఈ కాలం తీసేస్తే మనకి 8 5 7 12. సో అలాగే -9. సో -9 ఈ రో ఈ కాలం తీసేస్తే 2 1 7 4. సారీ అండి, ఈ రో ఈ కాలం తీసేస్తాం, అప్పుడు మనకి ఏం మిగులుతుంది, ఈ రో ఈ కాలం. సో 8 2 7 4. సో ఇప్పుడు మళ్ళీ అలాగే మన 2 x 2లో కన్వర్ట్ అయిపోయింది. సో -2 × 12 2s are 24, 5 4s are 20, -1 12 8s are 96, 5 7s are 35, -9. సో 8 4s are 32, 2 7s are 14. సో -2 × 24లో 20 పోతే అండి 4, -1 × 96లో 35 పోతే 61, -9 × 32లో 14 పోతే 18. సో 2 4s are 8, -1 × 61 61, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో 162. సో ఫైనల్గా అన్నీ యాడ్ చేస్తే మనకి -231 అనేది వస్తుంది. నెక్స్ట్ అలాగే చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 3 5 4 1 4 బై యూజింగ్ లాప్లాస్ ఎక్స్పెన్షన్ ఎక్స్పాండింగ్ బై ఫస్ట్ రో. ప్రీవియస్గా మనం థర్డ్ రో చేసాం, సెకండ్ రో చేసాం, ఇప్పుడు మనం ఫస్ట్ రో చేస్తున్నాం. సో ఏ రో అయినా కానీ ఆ రోని ఆ కాలంని ఎలిమినేట్ చేసి చేసుకుంటూ వస్తాం. సో ఫస్ట్ రో అంటే ఇదే కదండి మనకి, చూడండి. సో 2 × ఫస్ట్ రోలో మనకి ఏంటి వాల్యూస్ ఇక్కడ చూసుకున్నారా, ప్లస్ మైనస్ ప్లస్. సో ఇప్పుడు చూడండి 2 × ఈ రో ఈ కాలం వదిలేస్తే 1 4 4 1, -3 × సో ఈ రో ఈ కాలం వదిలేస్తే 4 4 1 1, ప్లస్ 5 × ఈ రో ఈ కాలం వదిలేస్తే 4 1 1 4. సో ఇక్కడ మళ్ళీ AD - BC ఫామ్లో చేస్తాం. సో 2 × 1 × 1 1, 4 × 4 16, -16. సో -3 అలాగే వస్తుంది. 4 × 1 4, -4 × 1 4, ప్లస్ 5 × 4 4s are 16, -1 × 1 1. సో 2 × 1 - 16 అంటే -15, -3 × 4 - 4 0, ప్లస్ 5 × 16 - 1 15. సో 15 2s are 30, -0, 3 × anything 0 × anything 0, ప్లస్ 15 5s are 75. సో -30 + 75 అంటే మనకి 45. సో అక్కడికి మనకి డెటర్మినెంట్స్ చెప్పుకున్నాం. సపోజ్ ఇప్పుడు మనం మైనర్ అండ్ కోఫాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, ప్లస్ మైనస్ ప్లస్, మైనస్ ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ ప్లస్ ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు కోఫాక్టర్స్ బేస్ చేసుకొని ఆ మైనస్ ప్లస్ అనేది మనం ఇండికేట్ చేస్తాం. సో ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈస్ ద డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ బై డెలిటింగ్ ద రో అండ్ కాలమ్స్ ఆఫ్ దట్ ఎలిమెంట్. సో ఆ కాలంని ఆ రోని మనం ఎలిమినేట్ చేసి రిమైనింగ్ టర్మ్స్ తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు చూడండి, సో 3 x 3 మ్యాట్రిక్స్ ఉంది, అందులో మనకి ఏ ఇచ్చాడు. ఒక సపోజ్ A1 అనుకుంటాం. A1 అంటే మనం ఏం చేస్తాం, ఆ రోని ఆ కాలంని డిలీట్ చేస్తాం, రిమైనింగ్ టర్మ్స్ మాత్రమే తీసుకుంటామంటే ఇప్పుడు A1 అనేది కాలంలో ఉంది, ఈ రోలో ఉంది. సో ఆ రోని ఆ కాలంని ఎలిమినేట్ చేస్తున్నాం. B2 C2 B3 C3 వాటిని మనం క్రాస్ మల్టిప్లై చేస్తాం. B2 C3 మైనస్ C2 B3 అదే కదండి మనం ఇక్కడ రాసాం, ప్రీవియస్గా కూడా దగ్గర చెప్పుకున్నాం. సేమ్ అలాగే కోఫాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ith రో అండ్ jth కాలం of a 3 x 3 matrix is defined as its minor multiplied by -1 whole power I plus j. ప్రీవియస్గా చేసిన దానికి మనం ఏం చేస్తున్నామంటే -1 whole power I plus j. I అంటే రోస్ని క్యాలిక్యులేట్ చేస్తుంది, j అంటే కాలమ్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో హెన్స్ కోఫాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ -i into row number plus column number into minor of an element. The cofactor of an element is usually denoted by corresponding the capital letter. చూడండి బాగా గుర్తుపెట్టుకోండి, -i row number, నెక్స్ట్ ప్లస్ కాలమ్ నెంబర్ ఇంటూ మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. సో దాన్ని బేస్ చేసుకొని చూస్తే ద కోఫాక్టర్ ఆఫ్ A1 ఈజ్ క్యాపిటల్ A1. సో మనం దేంతో డినోట్ చేయాలి, క్యాపిటల్ నెంబర్తో. ఇప్పుడు స్మాల్ A1 ఉన్నా కానీ క్యాపిటల్ A1తో చేయాలి. దేర్ ఫోర్ కోఫాక్టర్ ఆఫ్ A1 ఈజ్ A1 -1. సో A1 అనేది మనకి ఏ రోలో ఉందండి, A1 చూడండి ఏ రోలో ఉంది, ఫస్ట్ రోలో ఉంది. అలాగే ఏ కాలంలో ఉంది, ఫస్ట్ కాలం, ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. సో I ప్లస్ j కదండి, I అనేది రోను డినోట్ చేస్తుంది మనకి, j అనేది కాలం డినోట్ చేస్తుంది, 1 + 1. సో రిమైనింగ్ టర్మ్స్ అలాగే వస్తాయి. ఆ రోని ఆ కాలం డిలీట్ చేస్తే రిమైనింగ్ టర్మ్స్ ఏముంటాయి మనకి, B2 C2 B3 C3. సో -1 1 + 1 2. సో -1 హోల్ స్క్వేర్ ఇంటూ B2 C3 -C2 B3. సో హోల్ స్క్వేర్ అంటే మనకి స్క్వేర్ చేస్తే మైనస్ ఏమైపోతుంది, పాజిటివ్ అయిపోతుంది. సో B2 C3 - C2
B3 ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఒకవేళ సపోజ్ ఫస్ట్ రో సెకండ్ కాలం అనుకోండి 1 + 2 వస్తుంది. సో -1/3 అంటే మనకు మైనస్ అనేది వస్తుంది. సో అలాగా ఆ టైంకి ముందు మనకి ఏమొస్తుంది మైనస్. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అలాగే మనం చేసుకుంటూ వస్తాం. సో ప్రతి ప్రాబ్లంకి అలాగే అవుతాయి కాబట్టి అలాగే చేసుకుంటూ వస్తాం కాబట్టి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా గుర్తుపెట్టుకునేస్తామంటే ఈజీ అవుతుంది. ప్రతిసారి కోఫాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో దాన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే ఈవెన్ నెంబర్ వచ్చిందంటే మనకు పాజిటివ్ అయిపోతుంది. -1/4లో ఆడ్ నెంబర్ వచ్చింది అంటే మనకి నెగిటివ్గా కన్వర్ట్ అయిపోతుంది. సో దాన్ని బేస్ చేసుకున్న కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్రాపర్టీ చూద్దాం. సో ప్రాపర్టీ 1 ప్రాపర్టీస్ ఆఫ్ డెటర్మినెంట్స్. అందులో ప్రాపర్టీ 1 ఏ determinant is unchanged when the rows changed into columns and columns into rows. సో డెల్టా ఇచ్చిన దాన్ని మనం డెల్టా అనుకుంటున్నాం. let delta dash be the determinant obtained by changing rows into columns and columns into rows. అంటే ట్రాన్స్పోజ్ అని చెప్పుకున్నాం చూసారా, మనకి ట్రాన్స్పోజ్ అన్న డాష్ అన్న రెండు ఒకటే. సో కాలమ్స్ రోస్గా రోస్ని కాలమ్స్గా కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ రోగా ఉంది, ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి ఏమైంది కాలమ్. సో అలాగే రోగా ఉంది కాలమ్, రోగా ఉంది కాలమ్. సో ఏ ట్రాన్స్పోజ్ అన్నా ఏ డాష్ అయినా రెండు ఒకటే. అలాగే ఇక్కడ డెల్టా ట్రాన్స్పోజ్ అయినా చెప్పొచ్చు లేదా డెల్టా డాష్ అయినా చెప్పొచ్చు. సో అది ఫస్ట్ ప్రాపర్టీ అన్చేంజ్డ్ అనమాట. నెక్స్ట్ if two rows or columns of a determinant are interchanged, the sign of the determinant is 4 1 into 3 3 minus 1 into. సో ఆ రోని ఆ కాలం డిలీట్ చేస్తాయి, మిగులుతుంది మనకి 1 1 2 4. సో 1 4 is 4 minus 2 ప్లస్ 1 ఇంటూ ఆ రోని ఆ కాలం డిలీట్ చేస్తే మనకి ఈ బాక్స్ మాత్రమే మిగులుతుంది. సో 1 into 3 3 minus 2 into 1 2. సో 1 into 4 minus 1 3 1. సో minus 1 into 4 minus 2 2 plus 1 into 3 minus 2 1. సో 1 2 1s are 2 plus 1. సో ప్లస్ 1 ప్లస్ 1 2 2 minus 2 0. సో 2 rows కామన్గా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా డెటర్మినెంట్ వాల్యూ ఏమైందండి 0 అయింది. అలాగే ప్రాపర్టీ 4 if each element of a row or column multiplied by the same number k, the value of determinant is multiplied by k. సో ఇప్పుడు చూడండి, సో డెల్టా వాల్యూ ఇచ్చాం. ఆ డెల్టా వాల్యూలో మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఒక కే అనేది ఒక స్కేలర్, ఆ స్కేలర్తో మల్టిప్లై చేస్తున్నాం. సో 2 5 8 దీన్ని ఎలా రాసుకోవచ్చు అని మనము 3 into 1 3 into 2 3 into 3. ఎందుకంటే 3 1s are 3, దీన్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకు పైన రావాలి. 3 2s are 6 3 3s are 9. రిమైనింగ్ టర్మ్స్ అలాగే ఉంటాయి 4 7 10. సో ఆ 3 అనేది అన్నింటిలో కామన్గా ఉంది కాబట్టి ఆ స్కేలర్ని ఏం చేస్తామంటే మల్టిప్లైడ్ బై అనదర్ నంబర్. సో ముందుకు రాస్తాం. అదే ఇక్కడ మీనింగ్ చూడండి, ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎ రో ఆర్ కాలమ్ మల్టిప్లైడ్ బై ద సేమ్ నంబర్ కే, ద వాల్యూ ఆఫ్ ద డెటర్మినెంట్ ఈస్ మల్టిప్లైడ్ బై కే. సో ఆ డెటర్మినెంట్ మొత్తంని ఆ వాల్యూతో మల్టిప్లై చేస్తాం. సో 3 అనేది అవుట్ సైడ్ పంపించేస్తాం. రిమైనింగ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే రాసుకున్నాం. 2 5 8 1 2 3 4 7 10. దిస్ ఇస్ ద ఫోర్త్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ చూడండి నాన్న. ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎ రో ఆర్ కాలమ్ ఈజ్ ద సమ్ ఆఫ్ 2 or more quantities, the determinant can be expressed of 2 or more determinants. సో చూడండి, ఇచ్చిన డెటర్మినెంట్ రాసుకోండి. 1 2 3 4 5 6 7 8 10. సో 1 2 3 4 5 6. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 7 అంటే 3 + 4. ఇక్కడ చూడండి 8 అంటే 4 + 4, 10 అంటే 5 + 5. సో దాన్ని స్ప్లిట్ చేసి రాసుకోవచ్చు కదా మనకి 1 2 3 4 5 6. సో 3 4 5 ఫస్ట్లో ఉన్న వాల్యూస్ని ఇక్కడ ఫస్ట్ దాంట్లో రాసుకుంటాం. నెక్స్ట్ 1 2 3 4 5 6 4 సెకండ్లో ఉన్నవి 4 4 5. సో ఆ వాల్యూస్ ఇక్కడ రాసుకున్నాం. అదే కదా ఇక్కడ కాన్సెప్ట్ చూడండి మనకి, ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎ రో ఆర్ కాలమ్ ఈజ్ ద సమ్ ఆఫ్ 2 or more quantities, ద determinant can be expressed as 2 or more determinants. These are the properties included in determinants అన్నమాట. నెక్స్ట్ క్లాస్లో మనం దీన్ని బేస్ చేసుకొనేసి వాల్యూస్ సో పాటి ప్రాబ్లమ్స్ కొన్ని న్యూమరికల్ వాల్యూస్ చేంజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. నెక్స్ట్ class will discuss about the examples based on the determinants, very important for 8 marks.